ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున భ్రమరాంబిక ఆశీస్సులు మీ అందరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంట్లో పోరు తగ్గించడానికి ఏం చేసుకోవాలి? ఇంట్లో పోరు తగ్గించడానికి చాలా కారణాలు ఉంటాయి. ఇంట్లో పోరు అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే, ఫస్ట్ జాతకాల ప్రకారంగా ఉంటుంది కాబట్టి జాతక ప్రభావం చూసుకోవాల్సిందే. సరే, జాతకం కాకపోయినా కూడా పోరు అనేది రెండో రకంగా ఉంది. ఏంటిదని అంటే, ఇంట్లో ఉన్న వాస్తు ప్రకారమైన దోషాలు, ఆగ్నేయ మూలంగా ప్రాబ్లమ్స్ ఉండడం, ఆగ్నేయ మూల ఇబ్బంది కలిగించే సిచ్యువేషన్స్ ఉండడం, ఇలాంటివి కూడా పోరు తగ్గించుకోవడానికి మార్గాలు చూసుకుంటూ వెళ్ళడం చాలా మంచిది. ఈ పోరు తగ్గించుకోవడానికి మనం ఏం చేసుకోవాలి, ఏ విధమైన పని చేసుకుంటే మంచిదని చెప్పుకోవచ్చు. ఇంట్లో పోరు తగ్గించుకోవడానికి నేను చెప్పే ఒక చిన్న రెమెడీ, మీ యొక్క ఇంటిల్లిపాది చేసుకుంటే ఇంట్లో పోరు తగ్గుతుంది. ఇంట్లో పిల్లల మాట వినపడం, భర్త మాట వినకపోవడం, భర్త భార్య మాట వినడం, భార్య మాట వినకపోవడం, భార్య భర్త మాట వినకపోవడం, తల్లిదండ్రులకు గొడవలు, ఇంట్లో పిల్లలకి డిస్టర్బెన్స్, చాలా ఇబ్బందులు కలిగించడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి గొడవలు మన ఇంట్లో ప్రతి ఇంట్లో ఇప్పుడు కామన్గా ఎక్కువగా వస్తున్నాయి. దానికి ఒక రెమెడీ చెప్తాను. దానికి రెమెడీ ఏంటి అనేది నేను ఒకసారి మీకు వివరంగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. అది ఏమో పెద్దగా మీరు ₹10 పెట్టి, ₹100 పెట్టి హోమాలు కార్యక్రమాలు చేయమని నేను ఎవరికి చెప్పను. ఎందుకంటే కొన్ని పోరు తగ్గించుకోవడానికి మార్గాలు చాలా ఇంపార్టెంట్. అవి ఏంటో ఒకసారి చూద్దాం. మీరు పోరు తగ్గించుకోవాలి అనుకుంటే మీరు కళ్ళు మూసుకొని చేయాల్సిన పని అంటే, మీ ఇంట్లో సింక్ ఉంటుంది, అంటే ప్రతి ఇంట్లో సింక్ ఉంటుంది, అంట్లు తోముకునే సింక్. దాని మీద దానికాడ మీరు ఏం చేస్తారంటే, ఓం గణేశాయ నమః, ఓం గణేశాయ నమః అని రాయండి. లేదా ఒక త్రిభుజాకారం, అంటే చతురస్రంకి దాన్ని మూడు వరుసలు, అంటే 3 గడులుగా గీసి, అంటే 1 2 3 1 2 3 అంటే 9 రావాలి. ఎటు చూసినా 3 కిందకు వస్తే 9 రావాలి. ఇలా గడ్డు తీసుకొని ఫస్ట్ ఇంకా 4 కానీ 6 9 4 6 9, తర్వాత 8 5 4 8 5 4 3 2 1 ఈ నెంబర్స్ వేసి, అంటే చిన్నది చాక్ పీస్తో కానీ వేసుకొని, దానికి డైలీ మనము సాంబ్రాణి కడ్డీ ముట్టించుకుంటాం. ఊది కడ్డీ అంటుంటారు కొంతమంది, అగరబత్తి అంటుంటారు కొంతమంది. ఏదైనా కూడా ఒకటి ముట్టించేసి 21 రోజులు ఆ శుద్ధతో చేసిందాన్ని దానికి సాంబ్రాణి కడ్డీ చూపించుకుంటే ఇంట్లో పోరు 100% తగ్గుతుంది. ఇంట్లో ఇబ్బందులు తొలగిపోవడానికి అవకాశం కలిగి ఉంటారు. మీ ఇంటిల్లిపాది సంతోషంగా సుఖంగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. కాబట్టి మన ప్రేక్షకులు ఎంతో చేసుకునే కార్యక్రమాల కన్నా ఇలా ఒక 21 డేస్ చేసి, లేదు ఎక్కువ కాలం చేసినా కూడా ఇంట్లో సాధ్యమైనంత వరకు కూడా పోరు తగ్గిపోతూ మీరు ఇంటిల్లిపాది ప్రశాంతంగా ఉండడానికి, అనుకూలంగా ఉండడానికి ఇది బాగా పనిచేస్తుంది. కాబట్టి మన ప్రేక్షకులు ఇది చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ శ్రీశైల మల్లికార్జున భ్రమరాంబిక ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.